కోనసీమ జిల్లాలో గోదావరి నదిలో స్నానానికి దిగి 8 మంది యువకులు గల్లంతయ్యారు. ముమ్మిడివరం మండలం కమినిలంక వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కే గంగవరం మండలం సేరులంకలో శుభకార్యానికి వెళ్లి యువకులు గోదావరిలో స్నానానికి దిగి గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం పోలీసులు, స్థానికులు గాలిస్తున్నారు. బాధిత కుటుంబాలు శోక సముద్రంలో మునిగాయి. గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని అధికారులు మంత్రి ఆదేశించారు. యువకుల గల్లంతో బాధిత కుటుంబాలు శోక సముద్రంలో మునిగిపోయాయి. చెట్టు ద్రౌపది వాళ్ళ ఇంటి దగ్గర మేచర్ ఫంక్షన్కి వచ్చారండి కుర్రోళ్ళు. వాళ్ళందరూ కూడా కాకినాడ నుంచి ఇతర ఊర్ల నుంచి వచ్చారండి. 10 మంది కుర్రోళ్ళు ఈ స్నానానికి అని బయలుదేరి వచ్చారండి. 8 మంది కుర్రోళ్ళు మిస్ అయ్యారండి. అందులో కాకినాడ వాళ్ళు ఏమో 7, మరి శ్రీలంక నుంచి 13 ఉన్నారండి, ముగ్గురిని. అయితే వాళ్ళు 2:30 నుంచి 3 లోపల వచ్చి స్నానాలు చేస్తుంటే వాళ్ళు మునిగిపోయారండి. వాళ్ళు పెట్టినటువంటి స్థలంపై మెరకనే ఈ సెల్ ఫోన్లు కానీ, బట్టలు కానీ, జోళ్ళు కానీ ఇవన్నీ కూడా వాళ్ళ ఊరిలోకి రానిచ్చి పరిశోధన చేస్తే పలానా మా కుర్రలు అంటే దాన్ని నిర్దేశం చేయడం జరిగిందండి. మరి ఇది అయితే ఈ స్పాట్ జరిగిందంటే కమిని శివారు సలాదవారు పాలెండి ఈ హద్దు. మరి మేము అందరూ కూడా ఇక్కడికి వచ్చి అధికారులు వచ్చారండి. కే గంగవరం మండలం నుంచి ఎస్ఐ గారు, అలాగే సిఏ గారు వచ్చారండి. అలాగే ముమ్మడివరం మండలం నుంచి కూడా వచ్చారండి. వాళ్ళందరూ కూడా పడవలు వేసుకుని గాలిస్తున్నారండి. మేము మొత్తం కాకినాడ నుంచి వచ్చామండి ఫంక్షన్ కానీ శ్రీలంకకి. అయితే ఫంక్షన్ అయిపోయిన తర్వాత మేము ఇలాగ గోదావరి వరకు వచ్చామండి స్నానాలు చేయడానికి వస్తే మొత్తం 11 మంది గోదావరిలో దిగితే ఫస్ట్ టైం ఒకడేమో కొట్టుకుని వెళ్ళిపోతుంటే ముగ్గురు వెళ్ళారండి కాపాడడానికి. వాళ్ళు కూడా కొట్టుకుని వెళ్ళిపోయారు. ఆ ముగ్గురు కూడా కొట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత మిగతా 2 దిగారండి. ఆడికి కొట్టుకుని వెళ్ళిపోయారు. దాని తర్వాత ఇంకొకటి వెళ్ళాడండి. ఆడి కూడా కొట్టుకుని వెళ్ళిపోయారు. గోదావరి నదిలో యువకుల గల్లంతుపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గల్లంతైన వారిని రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గాలింపు కోసం త్వరితగతిన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. యువకులు గల్లంతైన ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన గురించి తెలియగానే అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ నుంచి వివరాలు తెలుసుకున్నారు. గల్లంతైన యువకుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు.